హైదరాబాద్లో హౌసెస్ కొనాలనుకుంటున్నారా? మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ హోమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మే వాళ్ళు ఎన్నైనా చెబుతుంటారు, కొనే వాళ్ళు ఎలాగైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి ప్లీజ్. ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు అయితే మీకు ఒకటి తక్కువ బడ్జెట్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు అయితే తీసుకురావడం జరిగింది. మరి దీనికి పార్కింగ్ విషయంలో కానీ, మరి కన్స్ట్రక్షన్ విషయంలో కానీ బిల్డర్ అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అయితే చాలా మంచిగా అయితే ప్లానింగ్ అయితే చేసి ఇది హౌస్ అయితే డిజైన్ అయితే చేశారు. ఇది మరి దీనికైతే 25 ఫీట్ రోడ్ అవైలబుల్లో ఉంది. ఇక్కడైతే కార్ పార్కింగ్ మీరు పెద్దది ఒకటి ఇన్నోవా క్రిస్టా కానీ, లేదంటే 4 వీలర్స్ కార్ పార్కింగ్, 2 వీలర్స్ అయితే ఒక 2 నుంచి 3 2 వీలర్ పార్కింగ్ అయితే చేసుకోవడానికి అయితే చాలా బాగుంది. అలాగే మనకు వాస్తు ప్రకారం మరి నార్త్ సైడ్లో అయితే ఒకటి 2.5 ఫీట్ గల్లీ అయితే ఇచ్చారు. ఇది లొకేషన్ కానీ, డైమెన్షన్ కానీ, హౌస్ విషయంలో కానీ, మనకు మెయిన్ డోర్ ఎంట్రన్స్లో కానీ చాలా బాగుందని కూడా హౌస్ అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి లోపల మనం ఎంట్రన్స్లో చూసుకుంటే ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ కాబట్టి మరి వాస్తు ప్రకారం అయితే స్క్వేర్లో అయితే 4 మూలలు స్క్వేర్లో అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు సోఫా సెట్ చైర్స్ చేసుకున్నా కానీ, టీవీ యూనిట్ అయితే ఇక్కడ చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. వెస్ట్ ఫేసింగ్లో ఉంది. మరి దీనికి డైనింగ్ సెక్షన్, కిచెన్, 2 బెడ్రూమ్స్, 3 వాష్రూమ్స్ అయితే ప్లాన్ చేశారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇందులో అన్ని వీడియోల లాగానే మీకు మాస్టర్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైనా ఎక్స్ట్రా మెటీరియల్ ఉంటే కూడా మీకు స్టోరూమ్ లాగా వాడుకోవడానికి అయితే ఒకటి స్టోరూమ్ లాగా కూడా మీకు పైన అయితే ఒకటి ఆ స్టోరేజీ రూమ్ లాగా కూడా పైన ఇచ్చాడని కూడా చెప్పుకోవచ్చు. మరి 2 BHK హౌస్ 147 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది. ఇది 147 గజాలు. ప్రైజ్ వస్తే మనకు 80 lakhs అయితే చెప్తున్నాడు. 80 లక్షలు అయితే బిల్డరు కోడ్ చేస్తున్నారు. మరి అందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇక్కడైతే కామన్ వాష్రూము, అలాగే మెట్ల కింద కూడా ఒకటి వాష్రూమ్కి ఇచ్చారు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకటి కింగ్ సైజ్ బెడ్ కూడా ఇందులో చాలా ఈజీగా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. 147 స్క్వేర్ యార్డ్ ఉంది కాబట్టి మనకు ప్రైస్ కూడా 80 లక్షలు చెప్తున్నారు. ప్రైజు రీజనబుల్ రేట్ అని చెప్పుకోవచ్చు. మనకు మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే సాగర్ హైవే నుంచి చూసుకుంటే ఒక 2 నుంచి 2.5 కిలోమీటర్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. 2 నుంచి 2.5 కిలోమీటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మన చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూస్తే మీకు ఫాల్ సీలింగ్ విషయంలో కానీ మంచిగా అయితే కింద గ్రౌండ్లో కూడా మీకు మార్బల్ అయితే మంచి క్వాలిటీ మార్బల్ వేసిన కూడా చెప్పుకోవచ్చు. సో అలాగే మరి మన హాల్ చూసాము, 2 బెడ్రూమ్స్ కూడా చూసాం కాబట్టి మనకు ఇది డైనింగ్ సెక్షన్ చూసుకుంటే డైనింగ్ సెక్షన్గా అయితే ఇది వాడుకోవచ్చు. అలాగే పక్కనే ఉన్న కిచెన్ కూడా వాస్తు ప్రకారం మనకు ఆగ్నేయం సైడ్ అయితే కిచెన్ కూడా ప్లాన్ చేశాడు. సో మరి ఇది లొకేషన్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా వచ్చేసి గుర్రంగూడ విలేజ్లో వచ్చింది. ఈ గుర్రంగూడ విలేజ్ అనేది ఎలిబినగర్ నుంచి చూసుకుంటే ఒక మీకు 7 నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు అయితే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు గుర్రంగూడ అనేది. మరి 147 స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంది. దీనికి వచ్చేసి బోరు, మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దీనికైతే ఉంది. సో మరి అలాగే వాస్తు ప్రకారం అయితే మీకు కిచెను, దీని పక్కనే కూడా మీకు పూజ గది కూడా ప్రొవైడ్ చేశారు. మరి ఈశాన్య మూలకైతే మరి మీకు సంపు కానీ బోర్ కానీ వాస్తు ప్రకారం అయితే మీకు ఈశాన్య మూలకైతే ఇచ్చారు. మరి ఈస్ట్ సైడు ఒక 2.5 ఫీట్ గల్లీ వాస్తు ప్రకారము, మరి నార్త్ సైడ్ ఒక 2.5 ఫీట్ వాస్తు ప్రకారం బదలాలి కాబట్టి హౌస్కి అయితే 100% వాస్తు ప్రకారం అయితే చుట్టూ అయితే గల్లీ అయితే ఈ బిల్లుకి అయితే ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. బయట కూడా మీకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయించారు. చాలామంది తక్కువ బడ్జెట్లో హౌసెస్, ఓపెన్ ప్లాట్స్, హౌసెస్ పైన బ్యాంక్ లోన్స్ అడుగుతున్నారు కాబట్టి తక్కువ బడ్జెట్లో మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో మీకు దొరికేంత వరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో రిలేషన్లో ఉన్న హౌస్ కొనాలనుకునే వాళ్ళకైతే
తప్పకుండా అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. మరి ఒకవేళ మీరు ఇల్లు తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏ ఏరియాలో ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. మరో కొత్త ప్రాపర్టీ తోటి మళ్ళీ మీ ముందుకు మీకు నచ్చే ప్రాపర్టీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.